नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री सद्गुरु पादा कुदरतिया श्री प्रभु सार्वभौम जय। ఈనాడు అపగారి ఆశ్రమం చిష్టి ప్రేమ మృత నిలయమైనటువంటి శ్రీ సద్గురు శ్రీవర పరమాత్మ పాద కుదరత్య చిస్తిలింగ ప్రభు సార్వభౌముల మిక్కిలి ప్రీతివంతమైనటువంటి దాసుల సమక్షంలో నిర్వహించబడుతున్నటువంటి ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులు సోదరిమణులు పెద్దలు కవాలి బృందము అన్నలు అందరికీ కూడా నమస్కరిస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి సూచన చేయడం జరుగుతుంది. అప్పగారి పుట్టినరోజు బోరబండ షరీఫ్లో సెప్టెంబర్ 18వ తేదీ నాడు జరుగుతుంది. मालिक का सालगिरह बोरबंडा शरीफ में सितंबर 18 तारीख मुकर्रर किया गया है। उस सालगिरह का जो भी प्रोग्राम है सब लोग आके अटेंड करने के लिए। तो ఈ సంవత్సరపు అపగారి ఆరాధన అపగారి పుట్టినరోజు ఆరాధన చాలా విశిష్టతను చేసుకున్నటువంటి ఆరాధన. ఎందుకంటే అపగారి పుట్టినరోజు మనం బోరబండలో నిర్వహించడం మొదలుపెట్టి 2000 సంవత్సరం నుండి మొదలుపెట్టినాం కాబట్టి ఇది 25వ సంవత్సరం. అంటే అప్పగారు మనకు 25 సంవత్సరాల అవకాశాన్ని కల్పించింది. ఆ 25 సంవత్సరాల అవకాశాన్ని కల్పించినందుకు అప్పగారికి శతకోటి వందనాలు అనంతకోటి ప్రణామాలు చెల్లించుకుంటూ, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మరి అప్పగారి పుట్టినరోజు 25 సంవత్సరాలు మనం జరుపుకుంటూ వస్తున్నాం. మరి అప్పగారి ప్రేమలో ఈ 25 సంవత్సరాలలో మనం ఎంత నిమగ్నమై ఉన్నామనేది కూడా మనం ఒకసారి ఆలోచించాం. అప్పగారి ఆరాధన, అప్పగారి పుట్టినరోజు, అప్పగారి పాఠ్యాలు ఇవన్నీ చేయడానికి కూడా కారణం ఏంటంటే అప్పగారు వేసినటువంటి ఏదైతే బీజం ఉన్నదో ఆ బీజానికి సమయాన దాని కలుపు తీసుకుంటూ, దానికి నీరు అందిస్తూ, దానికి కావలసినటువంటి ఎరువులు అందిస్తూ ఆ బీజాన్ని దినదినం అభివృద్ధి చెంది ఒక మొక్క తర్వాత ఒక వృక్షమై తర్వాత ఆ వృక్షం నుండి పూలు చిగురించి ఆ పూలలో నుండి పండ్లు చిగురించి మళ్ళీ ఆ పండ్ల నుండి మళ్ళీ ఒక విత్తు మొదలై ఆ విత్తు నుండి మళ్ళీ ఇంకొక చెట్టు రావడం, ఇది ఒక సిల్సిలాగా అప్పగారి ఆరాధన, అప్పగారి నామస్మరణ, అప్పగారి మీద ఉన్నటువంటి ప్రేమ ఈ జగత్తు ఉండినంత వరకు కూడా అప్పగారి ప్రేమ ఉండాలనే విషయం మనందరం గ్రహించి మరి ఈ 25వ పుట్టినరోజు అంటే బోరబండలో జరుగుతున్నటువంటి ఈ 25వ పుట్టినరోజు కార్యక్రమానికి అందరూ కూడా తమ తమ కుటుంబాలతో సమేతంగా, తమ తమ బంధు మిత్రుల సమేతంగా బోరబండకు 17వ తారీఖు నాడు మెహందీ ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆ రోజే వచ్చి అప్పగారి భజన ప్రోగ్రాంలలో, అప్పగారి పాద పూజ ప్రోగ్రాంలో, అప్పగారి జూలా ప్రోగ్రాంలో కూడా అందరూ అటెండ్ అయ్యి మరి మరుసటి నాడు తెలుగు భజన ప్రోగ్రాంలో కూడా పాల్గొని
ప్రసాదం స్వీకరించి అప్పగారి ఆశీర్వాదం స్వీకరించి వెళ్ళాలని మనవి. మరి ఇంతకుముందు చెప్పినట్టు 25 సంవత్సరాలు గడిచిపోయినాయి. మనం కూడా ఆలోచించుకోవాలి మన స్థానం కూడా. మరి అప్పగారికి ఎంత దగ్గరలో మనము ప్రయాణిస్తున్నాం. ఈ జీవితం అనేది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో సంవత్సరం గడుస్తుంటే ఒక్కొక్క పడావు తగ్గిపోతున్నది. అంటే మన జీవిత కాలం తగ్గిపోతున్నది. అది మనం గుర్తించి మరి మనకు లెక్కలేనటువంటి కోరికలను త్యజించేసి, అంటే కోరికలు లెక్కలేనటువంటి కోరికలు ఉన్నప్పటి నుండి అపవాది దగ్గరికి వచ్చి వాటిని తగ్గించుకుంటూ మరి ఈనాడు మనకు చింత కలిగించేటటువంటి మూలమైనటువంటి విషయాలు ఏవైతే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు ఇట్లాంటి ఏవైతే అరిషడ్ వర్గాలు ఉన్నాయో వాటికి దూరంగా ఉండి ఒక నైతికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ నిత్యం ఎల్లవేళలా అప్పగారి నామస్మరణలో, అప్పగారి రూపధ్యానంలో ఉంటూ మరి అప్పగారు బోధించినటువంటి పంచశీలాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరంతరం పాటిస్తూ మనం ఏ పని చేసినా కానీ అప్పగారి ధ్యానంలో ఉన్నామా లేదా, అప్పగారి ధ్యానంలో ఉన్నామా లేదా, అప్పగారి సేవలు ఉన్నామా లేదా అని నిరంతరం మనం చెక్ చేసుకుంటూ ఉంటేనే ఈ జీవితానికి ఏదైనా సార్థకం ఉంటుంది. కానీ లేకపోతే ఏముంటుంది. ఆ రకమైనటువంటి జీవితం గడిపితేనే ఆనందం కలుగుతుంది. మరి సద్గురుమూర్తి చిదానంద స్వరూపుడు అప్పగారి ధ్యానంలో ఉండి నిజమైన తత్వాన్ని మనం గ్రహించి అప్పగారిని మనం తసవర్లో ఉంచుకుంటే ఆ తసవర్లో కలిగేటటువంటి ఆ ఆనందం కోసం మనం తప్పించే ప్రయత్నం చేయాలి. అప్పగారి నామస్మరణలో అప్పగారి తసవర్లో కలిగేటటువంటి ఆ ఆనందాన్ని మనం చూసి ఆ ఆనందాన్ని మనం అనుభవించి మన జీవితంలో కూడా ప్రతి క్షణం ఆ ఆనందంలో గడిపే ప్రయత్నం చేయాలి. అలాంటి ఆనందం మనకు కలగాలంటే అప్పగారి ఆరాధనలు, అంటే ఈనాటి ఇట్లాంటి పాఠ్యాలలో కానివ్వండి, అప్పగారి దగ్గర జరిగే పాఠ్యాలు కానివ్వండి, అప్పగారి యొక్క జన్మదిన వేడుకలు కానీ, ఇవి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అవి ఎందుకు నిర్వహిస్తారంటే అవి మన గురించే నిర్వహిస్తారు. అది అప్పగారి గురించి కాదు. మనకు అప్పగారి నామస్మరణ, అప్పగారి రూపం మళ్ళీ గుర్తుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రోగ్రామ్స్కి అందరూ కూడా అటెండ్ అయ్యి ఈనాడు రానటువంటి భక్తులకు అందరికి కూడా తెలియజేసి ఆ రోజు అందరూ వచ్చేటట్టు చూడండి, వచ్చి తరించండి. అప్పగారి ఆశీర్వాదం, అప్పగారి నీడలో ప్రతి శ్వాస ప్రతి క్షణం మనం గడిపే ప్రయత్నంలో ఉండాలంటూ మనవి చేస్తూ మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ అప్పగారు చూపించినటువంటి మార్గము మనకు ఎక్కడైనా దొరకదు. ఇట్లాంటి మార్గం, ఈ మార్గాన్ని అనుసరిస్తూ ప్రతి క్షణం ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు వచ్చినా కానీ కూడా అప్పగారి మార్గాన్ని విడవకుండా, అప్పగారి నామస్మరణ, అప్పగారి రూపధ్యానాన్ని వదలకుండా ఉండే ప్రయత్నమే చేయాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈనాటి ఈ కార్యక్రమం మొదలు పెడదాం. అందరికి కూడా రక్షాబంధన శుభాకాంక్షలు. అప్పగారి రక్షణ మీకు అందరికి కూడా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ ఈనాటి రక్షాబంధన వేడుక శుభాకాంక్షలు, ఈనాటి అప్పగారి ఆరాధన శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీ సద్గురు పాదా కుదరత్యాయ శిష్టిలింగాయ మంగళం. فاتحة بالخير. اللهم اختم بالخير واختم لنا بالخير واجعل اواخرنا بالخير بيدك الخير انك على كل شيء قدير. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. برحمتك يا رحيم يا رحيم نستعين يا في شان الله في سبيل الله لا اله الا الله.